The ratio between the monthly income and the expenditure of Vedic is 8:5. If his income increases by 20% and his expenditure increases by 30%, then find the percentage increase or decrease in his monthly savings. ఇక్కడ వేదిక్ యొక్క మంత్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. వేదిక్ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. మనకు సేవింగ్స్ అనేది ఇవ్వలేదు. ఇన్కమ్ అనేది 8 పార్ట్స్ అయితే ఎక్స్పెండిచర్ 5 పార్ట్స్ ఉంది. సేవింగ్స్ అప్పుడు ఏమవుతుంది? 8 - 5 = 3 అవుతుంది. మనం లెట్ us assume that income will be the 800 and expenditure will be the 500, savings will be the 300 at initial. If his income increases by 20% increase అయిందంటే 120% of 800. 2 zeros will cancel. 128 960. న్యూ ఇన్కమ్ ఏమవుతుంది? 960 అవుతుంది. అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 30%. 30% ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అంటే 130%. 500 into 130/100 is equal to 2 zeros cancel. 13 5 650. 650. న్యూ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 650 అవుతుంది. న్యూ సేవింగ్స్ అప్పుడు ఏమవుతుంది? 960 - 650 = 310 రూపీస్. ఎంత సేవింగ్స్ పెరిగినాయి? 10 రూపీస్ పెరిగినాయి. 10/300 into 100. 2 zeros cancel. 3 1/3% సేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అయింది.